ఏంటి ఇప్పుడు నీకు ప్రూఫ్ పెన్ డ్రైవ్ ఏమీ లేదని అంటావు, అవునా అనుకున్నా అనగానే అవును, నమ్మకపోతే మీ ఇష్టం, కాబట్టి చంపితే చంపేసుకోండి అని శివయ్య మాటలకి ఏంట్రా మాకే ఆఫర్ ఇస్తున్నా అని చెప్పి గుణ ఆవేశంగా కత్తేసి పొడబోతూ ఉంటాడు. ఏ గుణ అని ఇంకా ఇదిగో మన చేతికి పెన్ డ్రైవ్ వచ్చే వరకు వీడు ఉండాలి, ముందు చామంతితో నీ పెళ్ళి అవ్వాలి, తర్వాత వీడి సంగతి చూద్దాము అని త్రిపాఠి అంటూ, ఏ శివయ్య గుర్తుపెట్టుకో, నువ్వు బతకాలంటే పెన్ డ్రైవ్ నాకు కావాలి అని త్రిపాఠి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. గుణ చాలా కోపం వచ్చి ఇంకా లాగి పెట్టి శివయ్యని కొట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ దుర్మార్గుని పెళ్లి చేసుకుంటున్నావా తల్లి, వీళ్ళ కంట పడకముందు ఈ నిజం చెప్పుంటే నీకు బాగుండేది కదా, ఇప్పుడు ఎలాగా, నీ దగ్గరున్న పెన్ డ్రైవ్లోనే వీళ్ళు సరిగ్గా ఉందని చెప్పి చెప్పాలి ఎలాగా అని శివయ్య అప్సెట్ అవుతుంది. తప్పించిన ప్రయత్నం చేస్తుంటే కానీ తన వల్ల కాలేకపోతుంది. చామంతి ఇంకా అంటూ తోముకుంటుంటుంది. అప్పుడే చంద్రిక వచ్చి చామంతి చేసి చూసి ప్రేమ పేరు బాగానే పండిందిగా అని అడగగానే, ఇదిగో ఇది కావాలని చేసింది కాదు అక్క అని చామంతంగా, నువ్వు ఎంత కాదనుకున్నా విధి మీకు ఎలా సహకరిస్తుందో దీన్ని బట్టే అర్థమవుతుంది కదా, నీకు అర్థమై ఉంటుంది కదా చామంతి, నేను ప్రత్యేకం చెప్పక్కలేదు అని చంద్రిక అన్నాను. అది కాదు అత్త అంటే అది జరగంది అని చెప్పి చామంతి అనుకుంటూ ఇంకా షింక్ దగ్గర వాటర్ దగ్గర చేయి పెట్టి అదే పని కడుపునే ప్రయత్నం చేస్తాడు. చంద్రిక అలా చూసి బాధపడుతుంది. చామంతి ఎలాగైనా సరే పేరు చూసాయని చెప్పి అదే పనిగా రుద్దుతూ ఉంటుంది. ఇంకా ఇదిగో నువ్వు తుడుచుకుంటే పోయేదైతే ఎప్పుడో పోయేది కదా చామంతి అని, ఎంత పోగొట్టుకుని పోవట్లేదంటే మీ బంధం ఎలాంటిదో నువ్వే తెలుసుకో అని కంగారు పడదు చామంతి. రేపు పసుపు కొట్టే ఫంక్షన్ కదా, మంగళ స్నానాన్ని ఇగో ఈ పేరు మీద పెట్టు, ఆ పవిత్ర పసుపు నీ మనసు తన ప్రేమ చెరిపేస్తుందేమో చూడు అని చంద్రిక అంటుంది. అప్పుడు ఇంకా రమ్మదేవి వచ్చి విని మొత్తం చూస్తున్నా అని చెప్పి గట్టిగా వస్తుంది. ఒక్కసారిగా చంద్రిక అలాగే చామంతి షాక్ అవుతూ ఉంటారు. ఇంకా అలాగే భయపడి చూస్తూ ఉంటారు, ఒకరిని చూసుకుంటూ తడబడుతూ ఉంటారు. ఇంకా రమాదేవి చాలా కోపంగా చామంతికి వస్తుంది. చామంతి భయపడుతుంది, అమ్మగారు అనిపోతుంది. నోరుమూయి అని చెప్పి చంద్రిక చూస్తుంది. కానీ చామంతిని ఇంకా రమాదేవి లాగి పెట్టి కొడుతుంది. ఇంకా చంద్రిక ఇంకా ఏం మాట్లాడకపోతుంది. అప్పుడే రోజా వచ్చి అన్ని చూస్తుంది. చామంతి ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తాడు, ఎందుకంటే చామంతిని చేయి చేసుకున్నారు అని చంద్రిక మాటలకి, ఏయ్ నువ్వు మాట్లాడుకో అని చెప్పి బయట మాత్రం గుణాన్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పి నటిస్తున్నావు, లోపలేమో నువ్వు చేసే పాప పని ఇదా ఇదా అని చెప్పి ఇంకా ప్రేమ ఉన్న పేరుని చేతి మీద చూసి ఇంకా రమాదేవి చాలా ఆవేశపడుతూ ఉంటుంది. అమ్మగారు నేను చెప్పేది వినండి అమ్మగారు, నిజంగా ఇదిగో మిస్సమ్మకి వేస్తుంటే ఆడ ఫోన్ ఇచ్చి చేయి తీసేస్తుంటే అప్పుడు అనుకోకుండా అది నా చేతికి పడిందండి, ఇది మీరు అనుకున్నట్టు నేను చేసుకుంది కాదు, పొరపాటున జరిగింది అని చామంతంగా, ఏంటి పొరపాటున పడిందా, రేపు తాళి కట్టించుకున్నా కూడా పొరపాటున పడిందని చెప్తావా ఏంటి, ఈ కట్టుకథలు నాకు చెప్పకు, ఈ చేతి మీద నా కొడుకు పేరు ఉండడానికి వీలు లేదు అని రావే అని చెప్పేసి రమాదేవి లాక్కొని తీసుకెళ్తుంది. అమ్మగారు అని చెప్పి చామంతి చంద్రిక అంటూ ఉంటారు. ఏం చేస్తానని చంద్రిక అనగానే, నువ్వు వచ్చాయంటే బాగో చంద్రిక, ఏ నువ్వు రావే అని చెప్పి రమాదేవి చామంతి చేయి పట్టుకొని లాక్కొని ఒకసారిగా స్టవ్ వెలిగిస్తుంది. అమ్మగారు అమ్మగారు అని చెప్పి చంద్రిక అవే బయట చేస్తుంది. వద్దమ్మగారు అని ఇంకా అధ్యాపంగా చంద్రిక అంటూ ఉంటుంది. చూస్తూ ఏంటి దీని చేయి కాల్ చేస్తుంది ఏంటి ఆయన దీనికి అవ్వాల్సిందిలే అని చెప్పి రోజా అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా స్టవ్ వెలిగించి చామంతి చేయి ఇంకా మంట మీద పెడుతూ ఉంటుంది. అమ్మగారు వద్దు వద్దని చంద్రిక ఏడుస్తుంది. చామంతి నొప్పి తట్టుకోలే గట్టిగా అరుస్తుంది. ఇంకా రోజా పక్కన చూసి అది పని నవ్వుకుంటుంది. ఇంకా రమాదేవి చాలా ఆశపడుతుంది. ఒక్కసారిగా చంద్రిక తట్టుకోలేక చేయి గట్టిగా లాగేస్తుంది. ఏ చంద్రిక అని చెప్పి రమాదేవి అరుస్తుంది. చెప్తుంది కదా పొరపాటు జరిగింది చెప్తుంది కదా, వెండ్రా అమ్మగారు ఇదేనా మీకు అని చెప్పి చంద్రిక గట్టిగా అరుస్తుంది. ఒకసారి రోజు షాక్ అయిపోతుంది, పక్కన చూస్తుంది. ఇంకా రమాదేవి ఏం మాట చూస్తుంది. చేయి కాల్ చేస్తారా, కరెక్ట్ కాదు, అయినా ఫోన్ కోసం చేయి తీసేసిన మిస్సమ్మని అడగండి, చామంతి అనద్దు అని, వద్దమ్మగారు ఇలాంటి పనులు చెయ్యొద్దు అని చంద్రిక ఇంకా చాలా ఆవేశం మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా రమాదేవి సైలెంట్ అయిపోతుంది. ఇంకా దీనికి కోపం వచ్చేసింది. ఇప్పుడు తగ్గకపోతే ఇప్పుడు ఇది తిరిగి నామడికి చుట్టుకుంటుంది కదా అని రమాదేవి ఇంకా అనుకుంటూ ఆగిపోతుంది. ఈ సన్నివేశం కోసం ఇన్నాళ్ళు నేను చూస్తున్నా, అయినా ఇగో నన్ను అన్నప్పుడు నీకు తెలియదు కదా, ఇప్పుడు నీ మీద తిరగబడుతుంది కదా, ఇప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పి రోజు అనుకుంటూ నవ్వకూడదు. ఏంటమ్మగారు మీరు వినరా అని చంద్రిక మాటలు, సర్లే నాకైనా ఆవేశం వస్తే ఆపోవడం తెలుసు కదా అని ఇంకా
రమాదాన్ మాటలు ఒకసారిగా చామంతి రోజా ఇంకా చూసి షాక్ అయిపోతుంటారు. ఇదిగో అయినా నా కోపం వస్తే ఇంతే, ఇంకా వదిలేయి అనక రమాదాన్ కానీ ఇదేంటి, ఏం జరుగుతుంది, ఈ చంద్రిక నీ మీద తెచ్చుకున్నా సరే ఏంటి ఇంతేనా అని చెప్పి ఇంకా రోజు షాక్ అవుతుంది. ఇంకా చంద్రిక చాలా ఆవేశం చూస్తూ ఉంటుంది. ఇంకా రామాదేవి కూల్ అయ్యి ఇంకా మనసులో ఎంత కోపం అన్నా ఏం మాట్లాడలేక పైకి ఇంకా వెళ్తూ ఒక షాకి చామంతి ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏం చేస్తావో తెలీదు, ఇదిగో ఆ పేరు నీ చేతి మీద ఉండడానికి వీలు లేదు అని చెప్పి రామాదేవి చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా చంద్రిక ఇంకా అలా చూస్తాడు. ఇంకా చామంతి ఇంకా ప్రేమ్ ఉన్న పేరుని చూసి చూస్తూ ఉంటుంది. ఏదో జరిగింది, ఏదో జరుగుతుంది, అది తెలుసుకోవాలి అని చెప్పి రోజు అనుకుంటుంది. ఇంకా చామంతి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. చామంతి అని చెప్పి చంద్రిక ఆపోతుంది. ఇంకా చామంతి ఇంకా ఏడ్చుకుంటూ వచ్చి ఇంకా లాన్లో కూర్చొని తన చేయి చూసుకుంటూ అలాగే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా కుమిలిపోతూ ఉంటుంది. ఇంకా అనుకోకుండా ఆ రోజు ప్రేమ్ పేరు తన చేతి మీద పడ్డం, అలాగే రమాదేవి ఆయాసంగా ఆ చేతిని ఇంకా పొయ్యి మీద పెట్టి కాల్చడం అంతా గుర్తు ఏడుస్తూ ఉంటుంది. అలాగే నీ పేరు ఉండకూడదు వార్నింగ్ కూడా గుర్తొచ్చుకొని ఏడుస్తుంది. ఇదిగో నువ్వు ముందుగా మా అబ్బాయితో తాళి కట్టుకుంటే మీ నాన్న సేఫ్ అవుతాడు అని ఇంకా త్రిపాఠి మాటలు గుర్తెచ్చుకొని ఇంకా ఏడుస్తుంటది. ఏంటి నా జీవితం ఇలా తయారైపోయింది, నా చావు బతుకుంటూ పోరాడుతుంటే ఆయన అడ్డు పెట్టుకొని వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు, నేను పెళ్లి చేసుకుంటున్నాను, అది కూడా నాకు ఇష్టం లేని వ్యక్తితో, నా మనసుకు నచ్చిన వాళ్ళని బాధపడుతున్నాను, నాకు ఇష్టమైన వాళ్ళని నేను ప్రాణంగా ప్రేమించే కష్టపెడుతున్నాను వాళ్ళని, ఏంటి దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష, ఏ పాపం చేశాను నాకు ఈ శిక్ష అని చెప్పి ఇంకా చామంతి ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది. ఇంకా ఒకసారిగా ప్రేమగా చేయి వేసి చామని చెప్పి ఇంకా అంటు దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఇంకొకసారిగా చామంతి ఉలికి పడుతుంది, ఏడుస్తుంటుంది. బాధపడకు ఏంటి అని ప్రేమ అడుగుతూ ఏం లేదు బాబు అని చెప్పి చామంతిని మనసులో ఉన్న చెప్పచ్చు కదా ప్రేమగానే, ఏం లేదన్నా కదా బాబు అని చామంతి అంటుంది. ఇదిగో చూడు అని చెప్పి ఇంకా అంటూ ఇంకా ఒకసారిగా ప్రేమ తన చేతి మీద ఉన్న నిషా పేరు చూపిస్తూ ఉంటాడు. చెయ్యి చూడు అని చెప్పి ఇంకా ప్రేమ్ చూపిస్తుంటాడు. ఒకసారిగా చామంతి ఏం రెస్పాన్స్ అవ్వదు. ఇంకా ప్రేమ్ ఒకసారిగా చామంతి చేపెట్టుకొని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా అలా చూస్తుంటాడు, ఏంటి తను నా పేరు వేపించని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటాడు. చామని చెప్పి అంటూ ఉంటాడు. కానీ చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు కాదన్నా, విధిరాత ఎవరు మార్చలేరు కదా, జరగాల్సింది మనం ఆపలేము కదా, జరగబోయేదని మనం మార్చలేము, ఇదిగో జరగాల్సింది ఎప్పుడైనా జరగచ్చు కదా, ఇదిగో ఇంకా ఏమి లేదు అంటావా ఏంటి అని చెప్పి ప్రేమ్ బాధపడి చామంతిని అడుగుతుంటాడు. కానీ చామంతి ఏం మాట్లాడకుండా అలా ఏడుస్తుంది. ఏం లేదులే బాబు, దయచేసి ఒంటరిగా వదిలేయండి అని ఇంకా అంటూ వెళ్ళండి అని చెప్పి చామంతి అడిగి చామని చెప్పి ప్రేమ్ అడగపోతుంటాడు. కానీ ప్లీజ్ బాబు వెళ్ళండి అని చెప్పి చామంతి ఏడుస్తుంది. ఇంకా ప్రేమ్ ఇంకా ఏం మాట్లాడమని వెళ్ళిపోతుంటాడు. అది చూసి ఇంకా చామంతి ఇంకా ఏడుస్తుంటది. ఇంకా ప్రేమ్ కూడా అలాగే బాధపడుతూ ఉంటాడు. ఇక చామంతి కూడా ఇంకా అలాగే ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది. అక్కడ ప్రేమ్ కూడా తట్టుకోలేకపోతుంటాడు. ఇంకా చామంతి దూరం అవుతుందని చెప్పి భయపడుతూ ఉంటాడు. అది తన మనసులో కూడా ఏం చెప్పట్లని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అక్కడ చామంతి కూడా అదే పనిగా ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది. ఇంకా ఏం చేద్దాం కాదు, ఇంకా ఎవరి మటకాలు ఒకరి గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా వచ్చి ఏంటి కొన్నావా అని రోజా అనగానే నువ్వు ఒక్కదాన్ని తక్కువే నాకు అని చెప్పి చామంతిని నీకు చెప్తున్నాను అలాగంటావు ఏంటి ఆ రోజానే దేనికి దీప పొడవడాక అని చెప్పి చామంతిని అది కాదే చేతి మీద ప్లేన్ స్టిక్కర్ ఎందుకు వేయించుకున్నావు ఏంటి ఎరగ పండుతుంది చెప్పిందా చూడ్డాక ఏంటి పండితే మాత్రం ఇంటి కోడలు అయిపోతాం అనుకుంటున్నావా ఏంటి నాకు తోడుకొని సెటిల్ అవుతాం అనుకుంటాం అని రోజు అనగానే మేము అనుకోవట్లేదు కానీ తమకు దయచేయండి అని శాంతంగానే ఏంటి అయినా అక్కగా చెప్పే సలహా ఒకటే నువ్వేంటక ప్లాన్ చేసినా నువ్వు అనుకుని అసలు ఏం జరగదు అని రోజాని ఏ రోజా అని చెప్పి చామంతని నేను నీ మంచి కోసం చెప్తున్నాను నీకు అలా అని చెప్పి నీ జీవితం సుఖంగా ఉండని చెప్పేసి నేను కోరుకుంటున్నాను దానికి నువ్వు గుణాన్ని పిలిచిన ఒకటే దాన్ని అప్పుడు నీకు ఈ కష్టాలు ఉండవని చెప్పి రోజాని మరి నేను చేసేది అదే కదా శాంతని అసలు నువ్వు మనసులో ఏం చేయాలనుకుంటున్నావు నాకు తెలియదు కదా ఆ రోజా అనగానే నువ్వు వెళ్తావు అని చెప్పి చామంతి నువ్వు గుణాన్ని చేసుకోవడం మాత్రం క్లారిటీగా ఉన్నావు కదా అని రోజాగానే నువ్వు ఇంకా రెచ్చగొట్టనుకో నాకు రగులుతున్నా కోపానికి ఏం చేస్తున్నా తెలియదు ఇదిగో ఇందులో విశ్వాస్తాను వెళ్ళిపో అని చెప్పేసి చామంతిని కూల్ 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 అందుకో అర్థమైందిలే నువ్వు గుణం చేసుకుంటావులే అని ఇంక రోజా అంటూ ఉంటుంది సర్లే నీకు ఇంకా ఏ దారి లేదులే నీ మెడలో గుణాలు తాకట్టేదాకా నేను నీడలాగా వెంటాడుతూ ఉంటాను ఇదిగో నీకు ఊపి పిసిన టైం కూడా ఇవ్వను అని చెప్పి రోజు తనదని అనకూడదు ఏంటి నువ్వు ఇంకా వెళ్ళవు అని చెప్పి చామంతి ఆశపడితే వెళ్ళిపో అని చెప్పి అరుస్తాడు వెళ్తానని చెప్పి రోజు అంటూ వెళ్ళిపోతుంది
తోడబుట్టిన కూడా ఇలాగ ఉంది, ఏంటి నా కర్మ అని చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఒంటరి కూర్చొని అదే పని కుమిలిపోతాడుది. ఇంకా ఒక పక్కేమో త్రిపాఠి అని మాటలు గుర్తెచ్చుకూడదు, ఒక పక్కేమో ప్రేమ అనే మాటలు గుర్తెచ్చుకూడదు. ఇంకా రామాదేవి చేసిన పనులు అన్ని గుర్తొచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా చామంతి కోసం అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. చామంతి ఇంకా తిరిగి చూస్తుంది. ఇదిగో ఈ జైల్లో జరిగే చీకటి నీకెందుకు రా అని చెప్పేసి ఇంకా త్రిపాఠి అనే మాటలన్నీ చామంతి గుర్తెచ్చుకోవడం, అలాగే తన మీద కేసు పెట్టాలనుకోవడం, ప్రేమ చెప్పడం, పెట్టచ్చు అని చెప్పి అంటాం. ఇదిగో ఆంధ్రకి శిక్ష పడేలా చేస్తామని చెప్పేసి ప్రేమ అని ఇంకా కోర్టులో వెళ్ళి వాదించడం, ఇంకా అంతా చామంతి గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. అదే పనిగా అమ్మాయిని చూస్తూ ఉంటుంది. ఈ పాప తండ్రి నేర్సు కాంచి నిరూపించని చెప్పేసి నా కోరిక అమ్మ అని చెప్పేసి ఇంకా అంతా చామంతి గుర్తొచ్చుకుని ప్రమిళ గారు మీరా అని చెప్పేసి గబుకుని లేచి వెళ్తూ ఉంటుంది. ఏంటి ఎలాగున్నా అడుగుతూ నా కోసం వచ్చారా, ఏంటి మిమ్మల్ని తెలుసు అని చెప్పి చామంతి అడుగుతుంది. నేను వచ్చింది నా కోసం కాదమ్మా, మీకు చేసి తెలిసి అర్థం కాక మేము ఆడడానికి వచ్చాను అని ప్రమీల అనగానే దేని గురించి అండి అని చామంతి అడుగుతుంది. ఇదిగో ఆయన నా భర్తని పొట్టని పెట్టుకున్న త్రిపాఠి గురించి శిక్ష పడతారు చేస్తానని చెప్పేసి మీరు నాకు మానేశారు కదమ్మా అని మా దుర్మార్గుల కొడుకుని పెళ్లి చేసుకుంటున్నావా ఎందుకమ్మా, ఏంటి ఇంకా నా బిడ్డ ఇంకా భూమి పడలేదు, ఇలాంటి బిడ్డకి తండ్రి ఏ తప్పు చేయని చెప్పేసి అసలు నిరూపించాలన్నా ఏంటమ్మా, అసలు నువ్వేం చేస్తున్నావు, నా తప్పని తీర్చవా ఏంటి అని ప్రమిళ మాటలకి అదేం కాదు అని చెప్పి చామంతి మరి అతను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు, మరి అతను పెళ్లి చేసుకుంటున్నావు మరి నీ మాటలు ఏమన్నా మళ్ళీ అంటే నువ్వు అతను భయపడ్డావు, అతను పెళ్లి చేసుకున్నాక మీరు ఆ త్రిపాఠిని నా భర్తని అచ్చని చెప్పి మీరు ఎలా నిరూపిస్తారు అని చెప్పి నిలదీస్తూ మీ పెళ్ళాక అసలు మిమ్మల్ని కోర్టు గుమ్మ కూడా తొక్కనేవారు కదా అమ్మా, అసలు ఎన్ని నిజాలే కదమ్మా, లేదు నేను నా అలాంటి అభాగ్రాలకి న్యాయం చేస్తుందని చెప్పేసి నాదే బుద్ధి తక్కువ అని చెప్పి అమ్మాయి తల బాదుకుంటూ ఏడుస్తూ ప్రమిళ అంటూ ఉంటుంది. అలాగనడం చామంతి మీరు అసలు ఏం చేయదని చెప్పి నాకు అర్థమైందిలే, ఇంకా నేను బాధపడ్డాను తబ్బా, ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారు, భార్యగా మారుతారు, ఏమైంది నేను కడుపుతాను కూడా నన్ను చంపాలకు నీచుడు ఆ గుణ కదా అని చెప్పి ఇంకా ప్రేమను మొత్తం గుర్చేస్తుంది. అలాంటి పెళ్లి చేసుకొని నీ గొంతును కోసుకోబాకమ్మా, ఇదిగో ఇంకా న్యాయానికి సంఖ్యలు వేశారు, మీరు ఇంకా నాకే న్యాయం చేస్తారు, మీరు చెయ్యట్లే, వాడిని చేసుకోవడానికి ఏదైనా కారణం కావచ్చు, నా బతులాగా నీ బతు కూడా అవుతుందమ్మా, బయటపడమ్మా, నాకు న్యాయం జరగకపోయినా ఇదిగో నేర్చి బిడ్డని చెప్పి ఈ లోకం చూస్తారనుకుంటా, వాడు మాటలు పడతారులే, మా బతులు ఇంతే ఇంతే అని చెప్పి ప్రేమలో ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా చామంతి కుమిలిపోతూ ఉంటుంది. ఇంకా రామాదేవి మాట గుర్తించుకుని నా కొడుకుని మర్చిపోవాల్సిందే, నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకోవాలి, రామాదేవి పెట్టిన కండిషన్ గుర్తించకూడదు, ఆడవాడిని పెళ్లి చేసుకుని మీ గొంతు మీరే కోసుకోవద్దు, ఇంకా మీరే న్యాయం చేయించే ప్రేమ మాటలు గుర్తించి కుమిలిపోతూ ఉంటుంది. అసలు అమ్మగారు ప్రమాణం చేయించుకున్నారు, కారణం ఏంటి అంటే ప్రేమ బాబుని పెళ్లి చేసుకుండా ఉండడానికి, అంతా ఏంటి ఒకటేనా అంటే ఏంటి ఒకేలా త్రిపాఠి శిక్ష పడకుండా ఉండటం కోసమేనా ఇదంతా చేశారని నాకు అంతా అర్థమవుతుంది, అంటే ఏం జరుగుతుంది నా చుట్టూ అని చెప్పి అనుకుంటుంది, అంటే అంతా పక్కా ప్లాన్ వేసి ఎక్కించి అని చెప్పి అనుకుంటుంది. ఇంకా దేవుని చూస్తుంది, ఇంకా ఆంజనేయ స్వామి భారం వేస్తుంది, ఇంకా దేవుడి వెళ్ళి అలా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఏంటి స్వామి ఈ అగ్ని పరీక్ష, నా కన్నతను బతికించడానికి నా ప్రేమ చంపుకున్నాను, కానీ ప్రమిళ గారి మాటను చంపుకొని నేను బ్రతకగలనా, ఈ మచ్చ జీవితం నా మీద ఉండకూడదు అనుకున్నా, ఇది మా ఆయన మచ్చ, నా జీవితం పడిపోతుంది, ఆ నాయన చేయబడే బాధ నా జీవితాంతా వెంటాడుతుంది కదా, ఎందుకు స్వామి ఎందుకు నాకు ఈ బ్రతుకు అని చెప్పేసి అలాగే ప్రేమ దూరం చేసుకొని బతకలేను, అలాగే నన్ను నమ్మిన వాళ్ళు న్యాయం చేయలేకపోతాను, ఈ నరకం నాకెందుకు, అసలు నేను బ్రతికేం చెయ్యాలి, నిన్నే నమ్ముకున్నాను కదా, ఇంతకాలం నిన్నే కోరుస్తున్నా కదా, అసలు స్వార్థంగా నేను ఎప్పుడు నేను కోరుకోలేదు కదా, మరి ఎందుకు స్వామి నన్ను ఎందుకు వేధిస్తున్నావు, అసలు నువ్వే ఉంటే నన్ను ఆదుకోవాలి కదా, సుడుగుని చుక్కుపోయిన నాకు చెయ్యి అందించాలి కదా, ఎక్కడ స్వామి ఎక్కడున్నా నువ్వు అని చెప్పి చామంతి అదే పనిగా ఆంజనేయ స్వామి భారం వేసి ఏడుస్తూ ఉంటుంది. చామంతి అని హర్ష పిలుస్తూ ఉంటాడు, ఏంటని చెప్పి చామంతి కదా ఇక మీ నాన్న పోలీసు అరెస్ట్ చేశారని చెప్పి న్యూస్ చెప్పి హర్ష చూపిస్తూ ఉంటాడు. ఇక రోజా చూసి చావు వార్త వస్తుందని చెప్పి అనుకుంటే ఇదేంటి ఇలా వినాల్సి వచ్చాను అని చెప్పి రోజా అనుకుంటూ ఉంటుంది. దీనికోసం కదా నువ్వు ఆ దేవుని భారం వేశావు, ఇదిగో నువ్వు నాన్న రక్షించాడు కదా, నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పి హర్ష ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇంకా చామంతి అలా చూస్తాడు, అవును చామంతి మన పెళ్ళి అయ్యాక బాగా దగ్గర వెళ్ళి ఆశ్రమం తీసుకుందాంలే, మన జెండ చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారులే, గుణాల మాటలు ప్రేమ చాలా కోపం వస్తుంది, మరి అవరా ఏంటి
ఆ త్రిపాఠి కొడుకుని తన బిడ్డ చేసుకుంటుందంటే ఎంత ఆనందపడతాడో అని ఇంకా త్రిపాఠి అనగానే త్రిపాఠి గారి మీద మంచితనానికి మారూప్ అని చెప్పి ఆయన తెలుసా అని ప్రేమంగా ఎంత బాబు రామచంద్రకి చాలా హెల్ప్ ఉన్నాను త్రిపాఠి ఓహో నా తెలియదులేండి అని ఇంకా ప్రేమ్ అంటూ ఉంటాడు. నాకు తెలుసా మీ గురించి, మీ పాపం పండి ప్రమాణం వెనకాల అసలు రూపం ఏంటో నాకు తెలిసిందిలే. అసలు మిమ్మల్ని ఏం చేయకుండా వదలని చెప్పి చామంతి అంటది. అసలు ఇంత నీచం చేసేసరికి వీడితో పెళ్లికి ఎందుకు ఒప్పుకుందో అసలు నాకు అర్థం కావట్లా. అసలు నేనే మార్చుకోవట్లేదు, దానివల్ల నా పెళ్లి కూడా నేను ఆపుకోలేకపోతున్నాను అని చెప్పి ప్రేమ అనుకుంటూ బాధపడుతుంటాడు. ప్రమీల గారికి వెళ్ళగానే సరే నేను న్యాయం చేస్తాను అని చామంతి అనుకుంటాడు. ఏంటో ఇద్దరు తెగ ఆలోచించేస్తున్నారు. ఇగో మీ బుర్రకి ఎంత పొదిని పెట్టినా మీ పెళ్ళిలోకి ఆగవలే. ఇంకా రోజు అనుకుంటుంది చెల్లమ్మ చెల్లమ్మ అని చెప్పేసి ఇంకొకసారిగా విశాల్ ఫాదర్ వస్తూ ఉంటారు. రెండు అన్నయ్య రేపు పొద్దున్నాను కదా రండి కూర్చోండి అని చెప్పి రమాదేవి అలాగే హర్ష వచ్చి కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా ఏంటి అని చెప్పి అడుగుతుంది కానీ ఆయన చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి బావగారు అలాగే ఉన్నారు ఏమని చెప్పి హర్ష అడుగుతూ ఉంటారు. అవును అని చెప్పేసి ఇలా జరుగుతుంది చెప్పి నేను అనుకోలేదు, ఈ పెళ్లి ఆపే సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పి నిషా వాళ్ళ ఫాదర్ అన్నమాట. ఒకసారిగా హర్ష రమాదేవి షాక్ అవుతూ ఉంటారు. ఇంకా రోజా కూడా అర్థం ఆయన చూస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా అలా చూస్తుంటాడు. గుణ కూడా ఏం అర్థంగా టెన్షన్ పడి చూస్తూ ఉంటాడు. ఏంటనయ్య అన్నారు, ఏం జరిగింది అసలు పెళ్ళాప సిచ్యువేషన్ అసలు ఏమొచ్చింది రమాదేవి అనగానే మా బంధువులు ఒక చనిపోయారు చెల్లమ్మ అని నిషాల్ ఫాదర్ అంటూ ఉంటారు. బంధువే కదా దానికి పెళ్ళాపాల్సిన అవసరం ఏంటి అని చెప్పి రోజా అడుగుతూ ఉంటుంది.